డేంజర్ జోన్ లో హైదరాబాద్. హైదరాబాద్ మరో ఢిల్లీ కాబోతోందా? ఇక్కడ వాయు కాలుష్యం ఆ స్థాయికి చేరుకుంటోందా? అంటే కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను పరిశీలిస్తే అవునని అనిపిస్తోంది. హైదరాబాద్ లో వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే ఒకప్పుడు ఎర్రకోట వంటివి చారిత్రాత్మక స్థలాలు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు కాలుష్యం గుర్తుకు వస్తోంది. దేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేరిపోయింది మన దేశ క్యాపిటల్. ఢిల్లీని చూసి గుణపాఠం నేర్చుకోకుంటే హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే తయారయ్యేలా ఉంది. నగరంలో రోజు రోజుకు వాయు కాలుష్య తీవ్రత పెరిగిపోతోందని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. హైదరాబాద్ లో వాయు కాలుష్యంపై అధ్యయనం చేసిన సిఎస్ఈ గాలి కాలుష్యంతో మరణాల సంఖ్య పెరుగుతోందని నివేదికలో వెల్లడైంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే మరింత ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. వాయు కాలుష్యంతో హైదరాబాద్ మృతుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం వెల్లడించింది. ఈ మేరకు స్లో మర్డర్ కంటిన్యూస్ అనే పేరుతో సిఎస్ఈ నివేదిక విడుదల చేసింది. PM 2.5 లాంటి సూక్ష్మ ధూళి కణాలు, భూస్థాయి ఓజోన్ మరింత ప్రమాదకరంగా మారినందువల్ల కనీస జాగ్రత్తలు తీసుకోవాలని నివేదికలో సూచించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల గణాంకాలు, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనాల ఆధారంగా తాజా నివేదికను సిఎస్ఈ రూపొందించింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం లక్ష్యాలకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకున్నట్టయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. CPCB మార్గదర్శకాల ప్రకారం PM 2.5 ఘనపు మీటరు గాలిలో 60 మైక్రోగ్రాములు, 40 మైక్రోగ్రాములు ఉండాలని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం సూచించింది. వార్షిక సగటు లక్ష్యం అందుకోకపోవడంతోనే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వెల్లడించింది. సూక్ష్మధూళి కణాల ప్రభావంతో 2005-2018 మధ్య PM 2.5 వల్ల 1,00,000 మందిలో 96 మరణాలు సంభవించాయని తెలిపింది. 2005లో మొత్తం 9,900 మరణాల నుంచి 2018లో 23,700కు పెరిగిందని తెలిపింది. 2018 నుంచి ఇప్పటి వరకు గణాంకాల్లో స్వల్ప మార్పులున్నప్పటికీ ముప్పు పొంచి ఉందని సిఎస్ఈ అధ్యయనం వెల్లడించింది. డేంజర్ జోన్ లో హైదరాబాద్. హైదరాబాద్ మరో ఢిల్లీ కాబోతోందా? ఇక్కడ వాయు కాలుష్యం ఆ స్థాయికి చేరుకుంటోందా? అంటే కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను పరిశీలిస్తే అవునని అనిపిస్తోంది. హైదరాబాద్ లో వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే ఒకప్పుడు ఎర్రకోట వంటివి చారిత్రాత్మక స్థలాలు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు కాలుష్యం గుర్తుకు వస్తోంది. దేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేరిపోయింది మన దేశ క్యాపిటల్. ఢిల్లీని చూసి గుణపాఠం నేర్చుకోకుంటే హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే తయారయ్యేలా ఉంది. నగరంలో రోజు రోజుకు వాయు కాలుష్య తీవ్రత పెరిగిపోతోందని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. హైదరాబాద్ లో వాయు కాలుష్యంపై అధ్యయనం చేసిన సిఎస్ఈ గాలి కాలుష్యంతో మరణాల సంఖ్య పెరుగుతోందని నివేదికలో వెల్లడైంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే మరింత ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. వాయు కాలుష్యంతో హైదరాబాద్ మృతుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం వెల్లడించింది. ఈ మేరకు స్లో మర్డర్ కంటిన్యూస్ అనే పేరుతో సిఎస్ఈ నివేదిక విడుదల చేసింది. PM 2.5 లాంటి సూక్ష్మ ధూళి కణాలు, భూస్థాయి ఓజోన్ మరింత ప్రమాదకరంగా మారినందువల్ల కనీస జాగ్రత్తలు తీసుకోవాలని నివేదికలో సూచించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల గణాంకాలు, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనాల ఆధారంగా తాజా నివేదికను సిఎస్ఈ రూపొందించింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం లక్ష్యాలకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకున్నట్టయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. CPCB మార్గదర్శకాల ప్రకారం PM 2.5 ఘనపు మీటరు గాలిలో 60 మైక్రోగ్రాములు, 40 మైక్రోగ్రాములు ఉండాలని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం సూచించింది. వార్షిక సగటు లక్ష్యం అందుకోకపోవడంతోనే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వెల్లడించింది. సూక్ష్మధూళి కణాల ప్రభావంతో 2005-2018 మధ్య PM 2.5 వల్ల 1,00,000 మందిలో 96 మరణాలు సంభవించాయని తెలిపింది. 2005లో మొత్తం 9,900 మరణాల నుంచి 2018లో 23,700కు పెరిగిందని తెలిపింది. 2018 నుంచి ఇప్పటి వరకు గణాంకాల్లో స్వల్ప మార్పులున్నప్పటికీ ముప్పు పొంచి ఉందని సిఎస్ఈ అధ్యయనం వెల్లడించింది. డేంజర్ జోన్ లో హైదరాబాద్. హైదరాబాద్ మరో ఢిల్లీ కాబోతోందా? ఇక్కడ వాయు కాలుష్యం ఆ స్థాయికి చేరుకుంటోందా? అంటే కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను పరిశీలిస్తే అవునని అనిపిస్తోంది. హైదరాబాద్ లో వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే ఒకప్పుడు ఎర్రకోట వంటివి చారిత్రాత్మక స్థలాలు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు
కాలుష్యం గుర్తుకు వస్తోంది. దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేరిపోయింది మన దేశ క్యాపిటల్. ఢిల్లీని చూసి గుణపాఠం నేర్చుకోకుంటే హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే తయారయ్యేలా ఉంది. నగరంలో రోజు రోజుకు వాయు కాలుష్య తీవ్రత పెరిగిపోతోందని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. హైదరాబాద్ లో వాయు కాలుష్యంపై అధ్యయనం చేసిన సిఎస్ఈ గాలి కాలుష్యంతో మరణాల సంఖ్య పెరుగుతోందని నివేదికలో వెల్లడైంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే మరింత ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. వాయు కాలుష్యంతో హైదరాబాద్ మృతుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం వెల్లడించింది. ఈ మేరకు స్లో మర్డర్ కంటిన్యూస్ అనే పేరుతో సిఎస్ఈ నివేదిక విడుదల చేసింది. PM 2.5 లాంటి సూక్ష్మ ధూళి కణాలు, భూస్థాయి ఓజోన్ మరింత ప్రమాదకరంగా మారినందువల్ల కనీస జాగ్రత్తలు తీసుకోవాలని నివేదికలో సూచించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల గణాంకాలు, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనాల ఆధారంగా తాజా నివేదికను సిఎస్ఈ రూపొందించింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం లక్ష్యాలకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకున్నట్టయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. సిపిసిబి మార్గదర్శకాల ప్రకారం PM 2.5 ఘనపు మీటరు గాలిలో 60 మైక్రోగ్రాములు, 40 మైక్రోగ్రాములు ఉండాలని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం సూచించింది. వార్షిక సగటు లక్ష్యం అందుకోకపోవడంతోనే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వెల్లడించింది. సూక్ష్మ ధూళి కణాల ప్రభావంతో 2005-2018 మధ్య PM 2.5 వల్ల 1,00,000 మందిలో 96 మరణాలు సంభవించాయని తెలిపింది. 2005లో మొత్తం 9,900 మరణాల నుంచి 2018లో 23,700కు పెరిగిందని తెలిపింది. 2018 నుంచి ఇప్పటి వరకు గణాంకాల్లో స్వల్ప మార్పులున్నప్పటికీ ముప్పు పొంచి ఉందని సిఎస్ఈ అధ్యయనం వెల్లడించింది. డేంజర్ జోన్ లో హైదరాబాద్. హైదరాబాద్ మరో ఢిల్లీ కాబోతోందా? ఇక్కడ వాయు కాలుష్యం ఆ స్థాయికి చేరుకుంటోందా? అంటే కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను పరిశీలిస్తే అవునని అనిపిస్తోంది. హైదరాబాద్ లో వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే ఒకప్పుడు ఎర్రకోట వంటివి చారిత్రాత్మక స్థలాలు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు కాలుష్యం గుర్తుకు వస్తోంది. దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేరిపోయింది మన దేశ క్యాపిటల్. ఢిల్లీని చూసి గుణపాఠం నేర్చుకోకుంటే హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే తయారయ్యేలా ఉంది. నగరంలో రోజు రోజుకు వాయు కాలుష్య తీవ్రత పెరిగిపోతోందని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. హైదరాబాద్ లో వాయు కాలుష్యంపై అధ్యయనం చేసిన సిఎస్ఈ గాలి కాలుష్యంతో మరణాల సంఖ్య పెరుగుతోందని నివేదికలో వెల్లడైంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే మరింత ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. వాయు కాలుష్యంతో హైదరాబాద్ మృతుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీ లోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం వెల్లడించింది. ఈ మేరకు స్లో మర్డర్ కంటిన్యూస్ అనే పేరుతో సిఎస్ఈ నివేదిక విడుదల చేసింది. PM 2.5 లాంటి సూక్ష్మ ధూళి కణాలు, భూస్థాయి ఓజోన్ మరింత ప్రమాదకరంగా మారినందువల్ల కనీస జాగ్రత్తలు తీసుకోవాలని నివేదికలో సూచించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల గణాంకాలు, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనాల ఆధారంగా తాజా నివేదికను సిఎస్ఈ రూపొందించింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం లక్ష్యాలకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకున్నట్టయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. సిపిసిబి మార్గదర్శకాల ప్రకారం PM 2.5 ఘనపు మీటరు గాలిలో 60 మైక్రోగ్రాములు, 40 మైక్రోగ్రాములు ఉండాలని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం సూచించింది. వార్షిక సగటు లక్ష్యం అందుకోకపోవడంతోనే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వెల్లడించింది. సూక్ష్మ ధూళి కణాల ప్రభావంతో 2005-2018 మధ్య PM 2.5 వల్ల 1,00,000 మందిలో 96 మరణాలు సంభవించాయని తెలిపింది. 2005లో మొత్తం 9,900 మరణాల నుంచి 2018లో 23,700కు పెరిగిందని తెలిపింది. 2018 నుంచి ఇప్పటి వరకు గణాంకాల్లో స్వల్ప మార్పులున్నప్పటికీ ముప్పు పొంచి ఉందని సిఎస్ఈ అధ్యయనం వెల్లడించింది.